దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తుతించి ఆరాధించి పాటల ద్వారా ఆయన నామాన్ని గొప్ప చేసి పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడే ఈలాగున మన హృదయాలను సిద్ధపరచుకొని వాక్యము ప్రచురించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 10వ అధ్యాయంలో నుంచి ప్రభువు గొర్రెలకు మంచి కాపరని, మంచి కాపరైన ఆయన గొర్రెల కొరకు, గొర్రెలమైన మన కొరకు ప్రాణమిచ్చుటకు వచ్చి ఉన్నాడని మరి చెప్పిన ఆ మాటలను మనము ధ్యానిస్తూ వస్తున్నాము. 10వ అధ్యాయము 12వ వచనము. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఇక్కడ మరి కాపరి ఏమై ఉన్నాడు, మరి జీతగాడు ఏమై ఉన్నాడు అనే డిఫరెన్సియేషన్ ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాను. మరి నేను కొద్ది మందిని జీతగాళ్ళగా పెట్టుకున్నాను. ఈ లోకంలో పని చేయటానికి నియమించుకున్నాను. ఆ నియమించబడిన వారు ఎలా ఉన్నారు? ఎవరండి వారందరూ కూడా? ఈ దినము సేవా పరిచర్య చేస్తున్న వాళ్ళు జీతగాళ్ళంటే మనమందరం కూడా ప్రభు పనిలో జీతగాళ్ళమై ఉన్నాం. ప్రభు పొలములో పని చేసే జీతగాళ్ళమై ఉన్నాం కదా. ప్రభు మనకి ఒక పని అప్పచెప్పాడు. ఈ యొక్క ఈ మందను కాచే పని, ఈ మందకు మరి ఆహారం పెట్టే పని, ఈ మందను నడిపించే పని, ఆయన ఏది చేస్తున్నాడో ఆ విధంగా ఆయనను పోలి ఆ గొర్రెలను మేపే పని, కాసే పని, ఆ గొర్రెలను సంరక్షించే పని మనకు ఆ బాధ్యత అప్పచెప్పబడింది. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక ఆ యొక్క నియమించబడినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే, మరి అందులోకి ఏదైతే ఆ బాధ్యత అప్పచెప్పబడిందో ఆ బాధ్యతలోకి వెళ్ళటం లేదండి. పైన వాళ్ళేదో ఆ రోజు కూలీకి వచ్చి వాడు పొద్దున వస్తాడు, మరి 9 గంటలకు వస్తాడు పనివాడు, మొత్తానికి ఏదో ఏదో కాలక్షేపం అయిపోద్ది. ఖచ్చితంగా అక్కడ 5 అవుతుందంటే ఖచ్చితంగా పని దిగిపోతాడు. ఇక అంతే. ఇక ఆ పని ఆ నిమిషం దాటి కూడా ఆపడు. అంటే మా దగ్గర చాలా పనులు నేను చేయించాను గనక నాకిది అనుభవం. వాళ్ళ యొక్క పని విధానం ఎలా ఉంటది. మధ్యలో చాలా కాలక్షేపం చేయటానికి ప్రయత్నిస్తారు. మరి పని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. లంచ్ టైం అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. జీతగాడు లాగా ఒక పనివాడిలాగా ప్రయత్నిస్తా ఉన్నాడు. మరి పనివాడిలాగా వాడు ప్రవర్తిస్తున్నాడు. ప్రభువు ఇక్కడ అటువంటి పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. జీతగాడు గొర్రెల కాపరివి కాడు గనుక గొర్రెలు తనవి కానందున, ఆ బాధ్యతను తీసుకోనందున, తనవి కానందున వాడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ తోడేలు వస్తే గనక వాడు పారిపోతున్నాడు. వాడి చేతిలో ఏముంటది? దుడ్డు కర్ర ఉంటది. ఆ దుడ్డు కర్రతో దాన్ని ఒక్కసారి వదిలిస్తే, ఒక్క దెబ్బ వేస్తే ఆ తోడేలు ఉంటదా? ఆ మెళుకు కలిగిన స్థితిలో ఉండి కదా ఆ తోడేలు మరి గొర్రెల చర్మం వేసుకొని మరి యొక్క గొర్రెలైనటువంటి విశ్వాసులను కబళించడానికి వస్తా ఉన్నది. మరి దానిని అదిలించే పని, దానిని వెళ్ళగొట్టే పని ఈ జీతగాడు బాధ్యతగా పని చేస్తున్న సేవకులు చేయటం లేదండి. అంటే నిజమైన గొర్రెల కాపరికి కదా నియమించబడినటువంటి ఆ పనివాడికి తేడా చూడండి. మనమందరం కూడా ఈ లోకంలో పరిచారకులు అండి. ఎంత గొప్ప బిషప్స్ అయినా కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాం మనము? పరిచర్య చేయడానికి ప్రారంభించబడ్డాం. దేవుని పని చేస్తాము, నీ పొలంలో పని చేస్తామని ఒప్పుకొని ఈ సేవకు వచ్చాం మనము. అంతే కదా. ఒట్టిగా మనం మరి నియమించబడాల. ప్రభు పిలుచుకున్నాడు, మరి ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు మనకై మనమే ఒప్పుకున్నాము, నీ సేవ చేస్తాం ప్రభు అని ఉత్సాహంగా ఉత్సుకతో వచ్చేసాం. మరి వచ్చిన తర్వాత ఈ జీతగాని పని మనం ఎలా చేస్తున్నాం అనేది ఈ ఉదయ కాలము ఒక ప్రశ్న. అంటే ఒక బాధ్యతాయుతమైన అప్పగించబడిన ఈ పనిని మనము ఎలా చేస్తున్నాము?
జీతగాడిలాగా కేవలం రోజు కూలికొచ్చేవాడిలాగా పని చేస్తున్నామా? లేకుంటే ప్రభు అప్పచెప్పిన ఈ పనిని మనము మరి బాధ్యతాయుతంగా చేస్తున్నామా? ఇక్కడ చూడండి, నిజంగానే ఈ లోకంలో మరి దేవుని పని చేయాలంటే చాలా గొప్ప ధైర్యం కావాలి, సాహసం కావాలండి. ఇది మామూలు పని కాదు. దేవుని పరిచర్య చేయటం అంటే మామూలు పని కాదు. ఇవాంజలిస్ట్ ఉన్న వ్యక్తికి ఆయనకున్నే బాధలు, ఆయనకున్నే సమస్యలు, ఆయనకున్నే బాధ్యతలు ఉన్నాయి కదా! తెలియని ప్రదేశాల్లోకి వెళ్లి ఆయన సువార్త ప్రకటించాలి. ధాటిగా ప్రకటించాలి. భయపడక ప్రకటించాలి. ప్రాణాలకు తెగించి ప్రకటించాలి. సువార్తికునికి ఆ బాధ్యత ఉంది. ఆ భారము, ఆత్మల రక్షణార్థమైన భారము, వెళ్లి సువార్త చెప్పాలని ఒక తపన, ఆ భారము అతనిలో అది పెళ్ళుబుకుతా ఉంటది. ఎవరికి వెళ్లి సువార్త చెప్దామా? ఎవరికి వెళ్లి ఈ ప్రేమ గురించి ప్రకటిద్దామని అతనిలో ఆ యొక్క సువార్తికుని యొక్క ఆత్మ మరి అతన్ని తొందర పెడతా ఉంటది. ప్రతి ఒక్క రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో ఒక సువార్తికుడు దాగి ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ ఆత్మ మన లోపల నింపబడతా ఉంటుందో దేవుని మీద ప్రేమ మనకు ఉప్పొంగిపోద్దండి. మనం ఏది మేలు పొందుకున్నామో, ఏది ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నామో, ఆ ప్రభువులో రక్షణ భాగ్యం పొందుకున్నామో, దీన్ని మనము మరి ఇక చెప్పకుండా ఉండలేం. ఈ పొందుకున్న ఈ ప్రేమను, పొందుకున్న ఈ మేలును, ఈ పొందుకున్నటువంటి ఈ గొప్ప కార్యాలని, రక్షణ భాగ్యాన్ని పంచుకోకుండా మనము ఊరకుండలేము. ఇక్కడ ఒక సేవకుడు జీతగాడుగా ఉంటే ప్రయోజనం లేదండి. అది నిష్ప్రయోజనం అనేది. ఒక సేవకుడు నేను నియమించబడిన వాడను ప్రభు పనికి కదా! ఆయన సేవించే పనికి నియమించబడిన వాడను. ఆయన ప్రజలను నడిపించడానికి నియమించబడిన వాడను అనే ఒక స్పృహ కలిగితే గనక ఆ దేవుని యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తదండి కదా! కాపరికి సాదృశ్యంగా మనం మోషేను తీసుకోవచ్చు కదా! ఇక్కడేమో గొర్రెల కాపరి గురించి ప్రభు మాట్లాడుతూ వాటిని విడిచిపెట్టి పారిపోతాడని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంతేకాదు ఇక్కడ మరి ఆ గొర్రెలను ఆ యొక్క తోడేలు పాలు చేసేసి వెళ్ళిపోతాడంట. కనుక ఆ గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతాడంట. కానీ మోషే జీవిత చ చరిత్ర చూస్తే పాపం ఆయన ఆ యొక్క ఇశ్రాయేలును నడిపించటానికి ఎంత ప్రయాసపడ్డాడు. వారి యొక్క పాపాలన్నీ గూడా ఆయన మీద మోసుకున్నాడు. అవునా కదా! ఎన్ని సార్లు వారు తిరుగుబాటు చేయటం, ఎన్ని సార్లు మరి గొణగటం, ఎన్ని సార్లు తీవ్రంగా ఆయన దూషించటం, తీవ్రంగా మరి అదే మరి వ్యతిరేకత చూపించటం, తిరుగుబాటు చేయటం కదా! ఎన్ని సార్లు ఇశ్రాయేలీయులు మరి ఆ యొక్క దేవుని మీద, మోషే మీద, అహరోనుల మీద ఎన్ని సణుగులు సణిగారో, ఎన్ని గొణుగులు గొణిగారో కదా! మరి ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే కోపం చేయలేదా? మనం ఆ సంఖ్యాకాండము, ఆ నిర్గమకాండం నుంచి మనం చదువుకుంటా వస్తే మోషే కొన్నిసార్లు కోపంతో ఊగిపోయిన సందర్భాలు గూడా ఉన్నాయి. కానీ ఆయన సాత్వికుడు అని మరి దేవుడు ఆయన గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే కోపం రావటం వేరు. సందర్భాన్ని బట్టి మానవునికి కోపం రావటం వేరు. మరి ఆ యొక్క తన యొక్క ప్రవర్తనలో, తన యొక్క గుణలక్షణంలో, స్వభావంలో సాత్వికుడుగా ఉండటం వేరు. అతను సహజ సిద్ధంగా ఆ సాత్వికం అనే ఒక లక్షణాన్ని ఆయన ప్రాక్టీస్ చేశాడండి. ఒకప్పుడు మోషే ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ జీతగాడికి, కాపరికి ఉన్న వ్యతిరేకత మనం ధ్యానిస్తున్నాము. జీతగాడుగా కేవలము ఆ దినము కొరకు, ఆ సమయం కొరకు కేవలం పని చేసుకొని వెళ్ళేవాడుగా, లేకుంటే ఒక నెల జీతానికి నియమించబడిన వాడుగున్న ఆ జీతగాడికి నిజమైన కాపరికి ఉండవలసిన లక్షణాలేంటి కదా! మోషే కాపరత్వానికి నిజంగానే గొప్ప నిదర్శనంగా ఉన్నట్లుగా మనము ధ్యానిస్తున్నాం ఇప్పుడు కదా! ఎంతమందిని నడిపించాడటంటే ఆయన మరి 30,00,000 మంది ప్రజలంట వారు. ఒక్కళ్ళు గాదు, ఇద్దరు గాదు. 30,00,000 మంది మరి ఆ యొక్క ప్రజలను ఆయన నడిపించాడు. ఎన్ మరి అసలు నిజంగా మన వెనక ఒక 10 మంది ఉన్నారంటేనే మరి వారిని నడిపించడానికే మనకి చాలా కష్టమైన పని. ఒక 100 మందికి నాయకుడుగా ఉండటం.
కదా! ఒక 1000 మందికి నాయకుడుగా ఉండటం. తర్వాత మరి 30,00,000 మందికి నాయకులుగా ఉండటం అంటే అది సామాన్యమైన పని కాదండి. అంతమంది గొణిగే గొణుగులు, అంతమంది చేసే వ్యతిరేకతలు, అంతమంది వేసే ఆ వ్యతిరేకమైన కేకలు, ఆ తిరుగుబాటులు ఇవన్నీ ఓర్చుకుంటూ కదా! దేవుని యొద్దకొచ్చి ఒక రోజున ప్రభువా! నా వల్ల కాదు. కావాలంటే నా పేరు నాయన మరి నన్ను తీసివేసుకో ప్రభు అని గూడా ఆయన ప్రార్థన చేస్తాడు ఒక దినాన. కానీ ప్రభు అతనిలో పెట్టిన భారము ఒక కాపరిగా అప్పచెప్పబడిన బాధ్యతను మోషే ఎంత సమర్థవంతంగా నిర్వహించాడు. గొర్రెల కాపరి నియమించుకున్న ఆ జీతగాడు ఆ యొక్క మరి తోడేలు వస్తే ఆ యొక్క గొర్రెలను వాటి పాలు చేసి పారిపోతున్నాడు. వాడు ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులెత్తిపోతున్నాడు కదా! కానీ ఇక్కడ మోషే ఏం చేశాడంటే, వీరందరూ నశించిపోయే స్థితికి ప్రభువు మీద తిరుగుబాటు చేసి, ప్రభు ఆత్మను దుఃఖింపచేసి, ప్రభువుకు వ్యతిరేకంగా దూషణ మాటలు పలికి, అనేక విధాలుగా మరి వారు నా నశించిపోయే స్థితికొచ్చినప్పుడు గూడా మోషే అడ్డుపడ్డాడండి. అడ్డుపడి, ప్రభువా! నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచివేయటానికి పడటానికన్నా నేను ఇష్టపడుతున్నాను గానీ, ఈ ప్రజలు మాత్రం నువ్వు లయము చేయొద్దయ్యా. ఈ ప్రజల మీద నువ్వు కోపపడొద్దు ప్రభు అని ఆయన పాదముల యొద్ద సాగిలపడుతున్నట్లుగా మనము చూడగలం. అంటే మోషే నియమించబడ్డాడు. ఒక పనివాడిగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద నియమించబడ్డాడు. ఒక బాధ్యత మోషేకి అప్పచెప్పబడింది. ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తున్నాడు. ఒక సువార్తికుడు అనుకున్నాం. సువార్తికుడైపోయాడు. ఇప్పుడు సంఘ కాపరి అనుకున్నాం. ఇక సంఘ కాపరి బాధ్యతలు, ఆ బాధలు మనం చెప్పొద్దండి. కదా! సువార్త వెళ్లి చెప్పేస్తాం అయిపోయింది. ఆ దేవుడు భారం పెట్టాడు. పలానా చోటకు వెళ్ళమన్నాడు. వెళ్ళేసి ఆ దగ్గరికి వెళ్లి సువార్త చెప్పి వచ్చేసాం. కానీ సంఘ కాపరి బాధ్యత డిఫరెంట్ మరి రెస్పాన్సిబిలిటీస్ అవి. ఎంతో మంది ప్రతి ఒక్కరిని కూడా వారిని ఆత్మలో అభివృద్ధి చేయాలి. వారి కుటుంబాల పరిస్థితులు గమనించాలి. అవునా కాదా? మరి వారికున్న సమస్యల గురించి మరి ప్రార్థన చేయాలి. వారు తప్పిపోకుండా మరి జాగ్రత్త పడుతుండాలి. సంఘ కాపరి బాధ్యత అది గురుతరమైన బాధ్యత అండి. ఇక్కడ జీతగాడిగా దేవుడు నియమించుకున్నాడు మనందరినీ పనివారుగా నియమించుకున్నాడు. మన బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నాం కదా! దుష్టుడైన సాతాను అనేక మంది మీద అనేక విధాలుగా వల వేస్తా ఉంటాడు. వాళ్ళ పక్కదోవ తీసుకొని వెళ్తా ఉంటాడు కదా! మరి అప్పుడు అంటే వాళ్ళు ఎలా వస్తున్నారు? గొర్రెల చర్మంలో వేసుకున్న తోడేళ్లుగా వచ్చి ఈ యొక్క విశ్వాసులను కబళించడానికి చూస్తున్నారు కదా! భక్షించడానికి చూస్తా ఉన్నారు. మరి వారిని కాపాడే బాధ్యత కాపరికుందండి. నువ్వు నియమించబడిన డబ్బు కొరకు నియమించబడిన కొద్ది కాలానికి నియమించబడినా కూడా వాటి గురించిన బాధ్యత నీకుంది. ఇక మెయిన్ లైన్ చర్చెస్‌లో మరి మరేం చేస్తారు? కాపరుల్ని నియమించుకుంటారు. వారికింత సాలరీ అని ఫిక్స్ చేసుంటది. వాళ్ళకి ఆహ్, కంప్లీట్‌గా ఆ యొక్క సంఘం మీద అధికారం ఉండదు. పెద్దల చేతుల్లో ఉంటది. ఇక్కడ కాపరి ఆ జీతానికి పని చేయాలి. స్వేచ్ఛ లేని పరిస్థితి ఉంటది. అప్పుడు ఆయనేమనుకుంటాడంటే, అబ్బా! నాకేం పట్టింది? నా జీతం నాకొచ్చేస్తుంది గదా! నా నెల జీతం నాకొచ్చేస్తది. నేను ఏం పని చేస్తుంది? వెళ్ళాలి. అక్కడ ఏమి ఆ యొక్క క్రమమేముందో ఆ క్రమం నేను నడిపించాలి. నా పని నేను జేసుకొనొచ్చేయాలని జెప్పేసి అనుకుంటాడు. కాదండి. నువ్వు జీతానికి నువ్వు నియమించబడినా కూడా నీకా సంఘాన్ని కాసే పని దేవుడు అప్పచెప్పాడు. నిజంగానే కాపరి అనేవాడికి ఎంత గొప్ప బాధ్యతుందోనండి. గొర్రెలను మరి ప్రభు ఎలాగున పచ్చిక బయలులోకి తీసుకొని వెళ్లి శాంతికరమైన జలముల యొద్దకి మరి నడిపిస్తా ఉన్నాడు. ఆ యొక్క సేద తీరుస్తున్నాడు. అతృప్తికరమైన భోజనం పెడుతున్నాడు. అట్టి విధమైన విధంగా ప్రయాస పడవలసిన బాధ్యత ఒక కాపరి మీద ఉన్నది. సువార్తికుడు, కాపరి వీరిద్దరి మధ్యనే చాలా డిఫరెన్సియేషన్ ఉంది. జీతగాడంటే ఇంకా ఎలా ఉంటాడు? ఈ లోకంలో మన మరి యొక్క జీవనం కొరకు
మనకు డబ్బు కావాల్సిందే కదా! జీవనం కొరకు మనం ఎక్కడైనా నియమించబడాల్సిందే. ఎక్కడైనా పని చేయాల్సిందే. ఆ పనిలో మనము బాధ్యతాయుతంగా చేయాలని ఇక్కడ దేవుడు ఉదయకాలము మాట్లాడుతున్నాడు. అంటే యొక్క దుష్టుడైన సాతాను గురి ఎక్కడుంది? వాడు వేటాడుతా ఉంటాడు కదా! వాడు ఉరులొడ్డుతా ఉంటాడు. లేకుంటే మరి వలలేస్తా ఉంటాడు. ఏదో ఒక విధంగా ఆ గొర్రెలను మరి ఏదో ఒక విధంగా దారి మళ్లించడానికి చూస్తా ఉంటాడు కదా! గొర్రెల కాపరి మీద ఎంత గొప్ప బాధ్యత ఉందోనండి. ఈ బాధ్యతను నెరవేర్చువారుగుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక జీతగాడులాగా ఆ తోడేలు వస్తే వాడి ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినమున్నటువంటి సేవకులందరికీ దేవుడు ఇదే పిలుపండి. నిజంగానే ఎంతమంది సేవ చేస్తున్నారు ఈ ఉదయకాలము, ఈ దినము ఎంతమంది సేవకులుగా ప్రపంచ యావత్తుగున్నారు. మన భారతదేశంలో ఉన్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఈ సేవకులందరినీ దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? మరి మీరు జీతగాళ్ళుగా ఉండకండి. జీతగాళ్ళుగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అది మీ కడుపు నిండితే సరిపోదు. కేవలం మీ జీవనం కొరకే మీరు జీవిస్తే సరిపోదు. మీకు అప్పగింపబడిన ఈ యొక్క గొర్రెల బాధ్యత మీరు తీసుకోండని దేవుడు మాట్లాడుతున్నాడు కదా! కేవలం ఆ పేమెంట్ తీసుకొని వెళ్ళేంత వరకు ఏదో పని నటిస్తే సరిపోదండి. ఖచ్చితంగా దేవుడు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి. గొర్రెల కొరకు మరి ప్రభు ఎలాగున కాపరిగుండి నేను ప్రాణం పెట్టడానికి వచ్చున్నానని చెప్పాడు. అదే గుణలక్షణము మనం అలవర్చుకోవాలి. అదే ప్రేమ, ఆ గొర్రెల ఎడల ఆ బాధ్యత, ఆ ప్రేమను కలిగున్నప్పుడే గాని ఇక గొర్రెలను సరైన విధంగా మేపలేడు, కాయలేడు, నడిపించలేడు, సంరక్షించలేడు. జీతగానికి మరి కాపరికున్న గొర్రెల గుణలక్షణాలు ఇప్పుడు మనము ధ్యానిస్తున్నాము. నిజంగానే ఎంత క్వైట్ ఆపోజిట్ అండి. ఒక కాపరికి ఉన్న ఆ బాధ్యత, జీతగాడికున్న బాధ్యత. కానీ జీతగాళ్ళుగా ప్రభు యొక్క పనిలో నియమించబడిన మనమందరం కూడా కదా! ప్రభు యొద్ద నుంచి ఒక దినము రివార్డ్ పొందుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరి పని ఒక దినాన పరీక్షించబడతా ఉన్నది. ఎలా నువ్వు చేస్తున్నావు? ఏ హృదయంతో చేస్తున్నావు? ఏ బాధ్యతతో నువ్వు చేస్తున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావు అనే పని ఒక దినాన ఎలా పరీక్షింపబడతా ఉన్నది? అగ్నిలో పరీక్షింపబడతా ఉన్నది గనుక ఆ దినం తెలుస్తది. నువ్వు ఎలాగున కొయ్యకాలతో చేస్తావా? వెండి బంగారాలతో చేస్తావా? అసలు నీ పని యొక్క ఏ విధంగా నీకు అప్పగించబడిన బాధ్యతను చేశావని ఆ దినము తెలుస్తది. కనుక నియమించబడిన మనము మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అనేకమైన వాటి మీద నియమించబడను. మనకి ఒక జీతగాడిగా ఆ యొక్క పని చేసే బాధ్యత ఉందే కానీ, ఆ బాధ్యతను మనము నమ్మకంగా చేయగలగాలి కదా! గొర్రెలు ఆహ్, అపహరించటానికి తోడేళ్ళొస్తున్నాయంటే, ప్రాణము అడ్డు వేయటానికన్నా వెనుతీయకుండా మనము కొనసాగాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. గొర్రెల కాపరి మరి ఒక జీతగాడిని పట్టుకుంటున్నాడు. ఆ పెట్టుకున్న జీతగాడు ఆ బాధ్యతనంతటిని తీసుకొని ఆ గొర్రెలను కాసే పని, మేపే పని చేయాలి. 16వ వచనంలో అంటాడు ప్రభువు, "ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు, గొర్రెల కాపరి ఒక్కడును అగును." ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కదా! అన్యులైన వారందరూ. ఒకప్పుడు మనం కూడా దేవుని దొడ్డికి సంబంధించిన వారము కాము. మనము గూడా అన్యులుగా బయటున్న వారము. కానీ ప్రభు ప్రేమతో మనల్ని ఆకర్షించుకున్నాడు. ప్రేమతో మనల్ని రక్షించుకున్నాడు. ఆయన చేసిన ఆ శిలువ బలియాగం యొక్క రక్షణ సువార్తను మనం విన్నాము. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డాము. అంటే ఇప్పుడు ఆయన దొడ్డిలోకి మనం చేర్చబడ్డాము. ఆయన గుంపులోకొచ్చేసాము. ఒకప్పుడు మరి నిరీక్షణ లేని పరజనులుగా ఉన్నాం. దేవుడే లేడనేటువంటి, దేవుడెవరో గూడా తెలియలేనటువంటి అంధత్వంలో ఉన్నాం గానీ, ప్రభు మనకు కృపిచ్చి
తన దొడ్డిలో మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ దొడ్డిలో చేర్చబడని మరి అనేక మంది గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. మన భారతదేశం యొక్క పాపులేషన్ ఎంతండి? 145 crores ప్రజలు. ఎంతమంది ప్రభు దొడ్డిలో చేరిన వారున్నారు? కదా, గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయి? ఆ సర్వేలు, ఆ సెన్సస్ ఏం చెప్తా ఉన్నాయి? 2% అని చెప్తా ఉన్నాయి. ఒకవేళ సీక్రెట్ బిలీవర్స్ ఉంటే ఒక 20% వరకు ఉండొచ్చు. మరి మిగతా 80% ప్రజల పరిస్థితి ఏంటి? ఏమైపోతారు వాళ్ళు? నరకానికి, అగ్నికి వెళ్ళిపోబోతున్నారు. నిజమండి, ఇది లిటరల్ గా జరగబోయే పరిస్థితి. ఈ గమ్ మినిస్ట్రీస్, ఆయన పేరేంటి? పాల్. చాలా ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఏం పేరు? పాల్ గారు. ఆయన యవ్వన కాలంలో ఒక దర్శనం చూశాడంట. నాకు ఒకప్పుడు ఆయన చాలా చాలా గొప్ప హీరోగా అనిపించేవాడు ఆయన. ఆయన ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన ఒక దర్శనం చూచాడంట. ఆ దర్శనంలో ఏం చూశాడంటే ప్రజలందరూ కూడా అసలు నరకాగ్నికి ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నారంట. అది చూచి, ఆ దర్శనం చూచి ఆయన కేఏ పాల్ గారు మరి ఆయన మరి ఆ దర్శనం చూచి యవ్వన కాలంలోనే దేవునికి తన జీవితం సమర్పించుకొని మరి ఆయన ప్రపంచ ప్రఖ్యాతి నొందిన వాడిగా ఈ సువార్త ప్రకటించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు కదా. అసలు ప్రపంచంలో అసలు ఆ ప్రజలందరూ కూడా, నేను అంటే చాలా బుక్స్ నేను చదివాను, చాలా మంది సాక్ష్యాలు నేను విన్నాను. గొప్ప గొప్ప దైవజనులు ఒక చైనాకో మరి లేకుంటే ఒక రష్యాకో మరి ఒక రొమేనియాకో వెళ్ళి చాలా గొప్ప పరిచర్య చేశారు. ఆయా దేశాల గురించి మరి మిషనరీస్ గా వెళ్ళి చాలా పరిచర్య చేశారు. కానీ మన భారతదేశం గురించి ఈయన ఒక మిషనరీగా బయలుదేరి వెళ్ళాడు. మన భారతదేశ ప్రజలు రక్షింపబడటానికి, ఈ భారతదేశ ప్రజలున్న ఈ దుస్థితి నుంచి విడిపించటానికి ఆయన దర్శనం పొందుకున్న వాడై బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఆ యొక్క మీటింగ్స్ నేను అటెండ్ చేసినప్పుడు, ఆయన చెప్పిన మాటలు నేను విన్నప్పుడు, అంటే నా యవ్వన కాలంలో ఆ మాటలు నేను విన్నప్పుడు నాకు చాలా, అసలు చాలా అంటే చాలా ఉత్సాహం వచ్చేసింది. దేవుని పని చేయాలనే ఒక జీల్ వచ్చేస్తుంది నాకు. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఆ దినాల్లో ఎంతమంది లేరు, ఈ 145 కోట్ల ప్రజలు లేరు. కానీ ఆ దినాలలో ఉన్న ఆ జనసంఖ్య గురించి మాట్లాడినప్పుడు నా లోపల కూడా గొప్ప భారము, గొప్ప వేదన, గొప్ప అసలు ఆవేశము. అయ్యో, ఇంతమంది అగ్నికి వెళ్ళిపోతున్నారా, ఇంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారని ఒక లోపల నుంచి ఒక ఉక్రోషము, లోపల నుంచి ఒక బాధ. అయ్యో ప్రభువా, ఇంతమంది అగ్ని పాలైపోతున్నారా. ఆయన యొక్క దర్శనాన్ని ఆయన వివరిస్తా ఉంటే అసలు ఎలాగున ఆ ప్రవాహంగా, నీటి ప్రవాహంగా ప్రజలు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు ఆయన చెప్పినప్పుడు ఆ దృశ్యము నా హృదయంలో హత్తుకుపోయిందండి. నిజంగానే మీ యొక్క మరి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు? వేరే దొడ్డిలో ఉన్నారు, నాశనానికి వెళుతున్నారు, నాశనం అంచుల్లో ఉన్నారు. మరణిస్తే ఏమైపోయారు? నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. రక్షణ సువార్త వినిపించబడకుండా, వినిపించినా మరి దాన్ని గ్రహించకుండా, లోబడనొల్లకుండా, అట్టి విధంగా వాళ్ళు మరి క్రీస్తు అనే వ్యక్తిని పొందుకోకుండానే, ఆ రక్షణ పొందుకోకుండానే చనిపోతే ఏమైపోద్ది? మరి నిత్య నరకాగ్ని పాలైపోతున్నారు. వేరే దొడ్డివి కాని గొర్రెలను కూడా నాకు కలవు. కొంతమంది ఉన్నారు ప్రభువు చేత మరి మరి లెక్కలో, ఆయన సంఖ్యలో, ఆయన రాజ్యములో కదా, ఆయన గుంపులోకి చేర్చబడే వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించి రారా నా రాజ్యానికి రా అని పిలుస్తాడా అండి? ఆయన ఆ పని చేసేసాడు. 2025 సంవత్సరాల క్రితం ఈ మానవాళి యావత్తు కొరకు ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, అయిపోయింది. తిరిగి లేచాడు, ఆయన పని చేసుకొని వెళ్ళిపోయాడు. పైనుండి మరి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ గొర్రెలను, ఈ వేరే దొడ్డిలో ఉన్న గొర్రెలను మరి పిలుచుకు వచ్చే బాధ్యత ఈ దొడ్డిలో, క్రీస్తు ప్రభు యొక్క దొడ్డిలో చేర్చే బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఈ దినము జీతగాళ్ళుగా పెట్టబడిన మన మీద ఉందండి. సేవకులమైన
మన మీద ఉన్నది. విశ్వాసులమైన మన మీద ఉన్నది. యేసు రక్తంలో కడగబడి క్రీస్తుని అంగీకరించి రక్షింపబడిన వారి మీద ఈ బాధ్యత ఉంది. వేరే దొడ్డివి కానీ గొర్రెలు, వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. ప్రభువు ఒక్కొక్కరి దగ్గరికి ఆయన పిలవడండి. నీ బాధ్యత, నా బాధ్యత ఈ గొర్రెలను, ఆ యొక్క బయటున్న గొర్రెలను ప్రభు దొడ్డిలో చేర్చే బాధ్యత మన మీద ఉన్నది. వేరే గొర్రెలు, వేరే గొర్రెలు ఇంకను నరకానికి, అగ్నికి పాలైన ఈ గొర్రెల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇప్పుడు వాళ్ళు వేరే కాపరి కింద ఉన్నారు, వేరే నాయకుల కింద ఉన్నారు, వేరే మత బోధలో ఉన్నారు, వేరే మార్గంలో ఉన్నారు కదా. ఈ లోకంలో ఆ, పుట్టగొడుగులు లాంటి ఎంతమంది వ్యక్తులు మరి దేవుళ్ళుగా పరిగణించబడుతున్నారు, బాబాలుగా పరిగణించబడుతున్నారు కదా. ఆ వెంబడించే వారందరూ కూడా ఆ స్వరం విని వాళ్ళు చేసే మహత్తులు చూసి అదే దేవుడు అనుకుని, ఇదే మరి మమ్మల్ని మోక్షానికి తీసుకొని వెళ్తదని భ్రమలలో ఆ వ్యక్తులని అనుసరిస్తున్నారు. ఏదో 2 తాయెత్తులు, 2 విభూదులు తీసిచ్చేయగానే ఆహా అని చెప్పేసి ప్రజలు, అమాయకమైన ప్రజలు మరి వాళ్ళ వెంబడి వెళ్ళిపోతున్నారు. నిజంగానే మానవుణ్ణి దేవుడు గొర్రెతో పోల్చాడు. అనిపిస్తది ఆయన లోక పాపమును మోసుకుని వచ్చాడు. అది వేరే. కానీ మానవులందరినీ కూడా గొర్రెలతో పోల్చి, అంటే మనకి ఎటువంటి స్వభావం ఉంటదంటే, ఎదుటివాడు ఏదైనా చేస్తున్నాడు అనుకో, దాన్ని మనం వివేచించం. మనం కూడా గొర్రెల్లాగా వారిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. వివేచన లేని ప్రజలుగా ఉన్నాం. నా ప్రజలు వివేకము లేక నశించిపోతున్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అవి నా స్వరము వినును. ఎప్పుడు ఆ స్వరం వినగలవు? ఎక్కడో ఉంటే స్వరం వినపడుద్దా? నా దొడ్డిలోకి వస్తే అవి నా స్వరం వింటాయి కదా. ఆ మధురమైన స్వరం వినాలంటే ప్రభు యొక్క బోధను వారు కంప్లీట్ గా పొందుకోవాలంటే ఈ దొడ్డిలో చేర్చబడాలి. ఆ కాపరత్వం కింద వారు కూడా రావాలి. ప్రభు ఈ ఉదయ కాలము నీకు నాకు పిలిపిస్తున్నాడు. రక్షింపబడి ఉన్నావా? యేసు రక్తంలో కడగబడి ఉన్నావా? నీ పాపాలు క్షమించబడినయా? నిత్య జీవానికి నువ్వు వారసుడు అయిపోయావా? వారసురాలు అయిపోయావా? నీ మీద పెట్టబడిన బాధ్యత ఏంటి? నీరుగువారి బాధ్యత, పొరుగువారి బాధ్యత, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్షింపబడిన అమ్మా నాన్నలు, అత్తామామలు, మరుదులు, మరి అక్కడ ఆ కుటుంబంలో ఉన్న వారందరి యొక్క బాధ్యత నీ మీద ఉందండి. మొట్టమొదటిగా ప్రైమరీ బాధ్యత, ప్రైమరీ డ్యూటీ ఏంటంటే, నీవు, నీతో పాటు నీ కుటుంబంలో ఎవరున్నారు? నీ భర్త, నీ పిల్లలు. తర్వాత నువ్వు ఏ కుటుంబంలోంచి పుట్టొచ్చావు? అమ్మా, నాన్న. నీతో పాటు మరి పుట్టినటువంటి సహోదర సహోదరులు కదా. తర్వాత నువ్వు పుట్టి ఏ ఇంటికి నువ్వు వచ్చావో ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తామామలు, ఆ ఇంట్లో నివసించే వీరందరి బాధ్యత మన మీద పెట్టబడి, ఇరుగువారు పొరుగువారంటే మొట్టమొదటిగా వీరందరూ కూడా రక్షణలోకి రావాలని ఒక గురి, ఒక లక్ష్యం కలిగి ఉండాలి. నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో, నాకు చెప్పాను కదా, నాలో ప్రేమ పొంగుతా ఉంది. ఎవరికి సువార్త ప్రకటిద్దామా, ఎవరిని రక్షిద్దామనే ప్రేమ పొంగుతా ఉంది. నేను మా ఇంట్లో మా అమ్మమ్మ తరపున, మా నానమ్మ తరపున ఎంతమంది ఉన్నారో నాకు తెలిసిన వారందరి పేర్లు లిస్ట్ రాసేసుకున్నాను. కుటుంబాల వారిగా లిస్టులు రాసేసుకొని వారి గురించి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. వీలైనప్పుడల్లా వాళ్ళకి సువార్త చెప్పటం, వీలైనప్పుడల్లా వారికి ప్రార్థన చేయటం, వీలైనప్పుడల్లా వాళ్ళకి కదిలించటం. ఎవరితో నాకు ఇంటరాక్షన్ అయిందో ఇదే పిచ్‌లో ఉండేదాన్ని నేను. నిజంగా నేను ఈ లోకంలో నేను చాలా వాటిని నేను పట్టించుకోలేదండి. ఏదైనా చదివితే పుస్తకాలు చదివేదాన్ని, చర్చికెళ్ళేదాన్ని, డ్యూటీకెళ్ళొచ్చేదాన్ని, ప్రార్థనా జీవితంలో మునిగేదాన్ని. నాకు ఈ బయట ప్రాపంచికమైన విషయాలు పట్టేవి గాదు. చాలా మంది ఇగ బయట ఔటింగ్స్ కని, దానికని, దీనికని కదా, యవ్వన కాలంలో ఎలా ఉంటది? అవునా కాదా? అనేకమైన వాటికి వెళ్ళేవారు. నాకు కేవలము అయితే ఈ ఈ ఇంతవరకే నా హృదయము, నా కోరిక ఉండేది. నా కుటుంబంలో నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను. నాకు ఇవ్వబడిన ఉద్యోగం నేను చేసుకోవాలి. సంఘానికి వెళ్ళాలి. సంఘ పరిచర్యలో పాల్గొవాలి. ఇలాగున ప్రార్థన చేయాలి. ఇదే నాకు ఈ తపన ఉండేది కదా. వేరే దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకున్నాయి. వాటిని తీసుకొచ్చే బాధ్యత మన మీద పెట్టబడి, జీతగాళ్ళుగా నియమించబడ్డ ఒక పనికి, ప్రతిఫలానికి
ఒక రెమ్యునరేషన్ కొరకు మనము నియమించబడ్డాము. ఇది మనము ఈ బాధ్యత నెరవేర్చాలండి. దేవుని ప్రేమతో నింపబడే కొలది, ఆత్మతో నింపబడే కొలది మనం ఖాళీగా ఉండలేమండి. అసలు ఏ మాత్రం కూడా ప్రభు పని చేయకుండా ఉండలేము. నా మట్టుకు నాకైతే నిజంగా నా ప్రేమ నాలో పొంగే కొంది నేను ఖాళీగా ఉండలేకపోయాను. ఎక్కడో చోట గృహాన్ని దర్శించటమో, ఎవరైనా హాస్పిటల్ దర్శించటమో, బాగలేని వాళ్ళని పరామర్శించటమో, నిరంతరము ఈ పిచ్చి ఉండేది నాకు. ఏదో ఒక విధంగా ఎవరొకరికి నేను సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి, ఎవరొకరికి నేను మేలు చేయాలని ఒక తపన, ఆ జీల్ నాలో ఉండేది. ఎప్పుడైతే ఈ సువార్త నేను విన్నానో, ఈ యొక్క దర్శనం గురించి నేను విన్నానో, వేరే దొడ్డివి కాని గొర్రెలు కదా! ప్రపంచమంతా కూడా నశించిపోతా ఉందండి. మరీ మన భారతదేశంలో పాపం ఎక్కువైపోతుంది. ఒక బుక్ నేను ట్రాన్స్‌లేట్ చేస్తున్నా అని చెప్పాను గదా! అసలు ట్రాన్స్‌లేట్ చేస్తా ఉంటే అసలు నా హృదయము ద్రవించిపోతా ఉంది. అయ్యో ప్రభువా! మనం మేము ఇంకా ఎంత ప్రార్థన చేయాలయ్యా! ఎన్ని సమస్యలున్నాయ్యా! మా భారతదేశం అగ్నికి మరి ఆహుతైపోయే పరిస్థితొచ్చింది ప్రభు. మరి అంత గూడా గొప్ప విపత్తులోకి రాబోతుందయ్యా! దీని గురించి ప్రార్థించాల్సిన బాధ్యత మా మీద పెట్టావు గదా! ఈ ప్రజల రక్షణ భారం మా మీద పెట్టావు గదా! అని నా హృదయము లోపల లోపల నన్ను తినేస్తా ఉన్నది. నిజంగా ప్రభు ఆత్మల రక్షణార్థం కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. వేరే గొర్రెలు వేరే బయటుండిపోయినియి. తన దొడ్డిలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ బాధ్యత ఇప్పుడున్న సేవకులందరి మీద ఇవ్వబడింది. ఇప్పుడున్న విశ్వాసులందరి మీద ఇవ్వబడింది. నాకొక స్ట్రాటజీ అనిపిస్తది. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని మార్చగలిగారనుకోండి. పోనీ ఒక్కళ్ళు ఒక సంవత్సరం అంతట్లో ఒకడిని మార్చగలిగాం. 365 రోజులు ప్రయాసపడి, ప్రార్థన చేసి ఒక్కళ్ళని మనం మార్చగలిగామనుకోండి. కదా! మరి సంవత్సరాల కొలది ఇట్లా మనం మార్చగలిగితే, ఆ రక్షింపబడేవాడు ఇంకొకళ్ళని మారిస్తే, అసలు మన భారతదేశంలో ఈ ప్రజలందరూ రక్షింపబడకుండా ఉండేవాళ్ళా? క్రైస్తవులమైన మనము నిద్రపోతులుగా, సోమరిపోతులుగా ఉన్నామండి. బాధ్యతారహితంగా ఉన్నాం మనం. అందును బట్టి ప్రజలు రక్షింపబడకుండా ఉన్నారు. మనం ఏది పొందుకున్నామో ఈ మేలు, ఈ రక్షణ భాగ్యము, ఈ నిత్య నరకం నుంచి తప్పించబడ్డామో, దీనిని మనము ప్రజలకు మనం చెప్పట్ల. ఈ అగ్నికి ఆహుతైపోతున్నాము. మీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది అనే ఈ బాధ్యత మనం విస్మరించాం. ఈ మాటలు చెప్పటం మనం విస్మరించాం గనక భారతదేశంలో ప్రజలు ఇంకనూ రక్షింపబడని ఆ దుస్థితిలో ఉన్నారు. నిజంగానే ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం ఎవరంటే క్రైస్తవులమైన మనమే. రక్షణ సువార్త పొందుకున్న మనమే. మనకై మనమే రక్షింపబడ్డాము. అగ్ని నుంచి తప్పించబడ్డాము అనుకున్నాం గాని, ఎవరిదైనా ఇల్లు కాలిపోతా ఉంటే ఆ పక్కింటోడికి ఇంటికి అగ్ని రాకుండా ఉంటదా అండి? అవునా కాదా? తప్పనిసరిగా అది వ్యాపించుద్ది. ఆ గాలి, ఆ యొక్క మంటలు పక్కింటి వాడికి గూడా వ్యాపిస్తాయి. పర్వాలేదు. ఆ ఇల్లు కాలిపోయి ఆగిపోద్దా? కాదు. ఈ అగ్ని, ఈ యొక్క ఆ యొక్క రానున్న అగ్ని, ఆ భయంకరమైన అగ్ని దావానలంగా ప్రతి ఒక్కరిని గూడా దహించునన్నది. మన ఇంట్లో తీర్పు మరి దేవుని గృహంలోనే, క్రైస్తవ కుటుంబాలలోనే ఆరంభించబడబోతా ఉన్నది. రక్షింపబడకపోతే అక్కడే ఆరంభించబడతా ఉంది. మనమందరం కూడా ఆ దొడ్డిలో చేర్చబడాలి. మన కుటుంబంలోని వారందరూ కూడా చేర్చబడాలి. నేను కన్యల యొక్క సాక్ష్యాలు వింటే నాకు చాలా ఆనందం అనిపిస్తది. షారోన్ యొక్క సాక్ష్యం, షారోన్ భాస్కర్ గారి యొక్క సాక్ష్యము వారు రక్షింపబడిన తర్వాత వారి కుటుంబాలన్నిటి కొరకు ప్రయాసపడ్డారండి. నా సాక్షి ఉన్నప్పుడు నేనెంతగానో ఇంకా 2, 3 కుటుంబాలు రక్షింపబడలేదంట. వారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వారి గురించి గూడా చెప్పి ప్రార్థన చేపిస్తా ఉంటది. అమ్మా! వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. మా అక్క ఇలా ఉంది. వాళ్ళు ఎవరెవరు రక్షింపబడలేదు. వారి గురించి చెప్పి ప్రార్థన అంటే ఈ వీరందరూ గూడా రక్షణలోకి రావాలని అన్యులకు కలిగిన స్పృహ క్రైస్తవులుగున్న మనకి కలగట్లేదండి. తరతరాలుగా ఒక 5, 6 తరాల నుంచి మనం క్రైస్తవులుగున్నాం చూడండి. క్రైస్తవులుగున్నాం పేరుకి. ఆ క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం. మనకి ఆ స్పృహ లేదు కానీ, అన్యులలో నుంచి రక్షింపబడిన వారికి ఈ స్పృహ ఉన్నది. మా పిల్లలు, మా ఇద్దరు కుమార్తెలు అంటే నేను మరి నాకు స్పిరిచ్యువల్ డాటర్స్ ఉన్న రేణు, దెబోరా, ఎస్తేర్, సూర్య వీళ్ళు గూడా ఎంత ప్రయాసపడతారంటే ఆత్మల రక్షణార్థం నేను ఎటువంటి జీల్‌తో దేవుని కొరకు జీవిస్తానో, వాళ్ళు కూడా ఇదే ప్రయాసలో ఉంటారు. మరి నా కోడళ్ళు గూడా ఈ దర్శనంలో పాలుభాగస్తులై, వాళ్ళు కూడా ఈ పరిచర్యలో మరి వాళ్ళు గూడా ముందుకు వెళతా ఉన్నారు. ఈ ఆత్మల రక్షణార్థమైన పనిలో
మరి నిజంగా చూస్తే ఇది మన మీద పెట్టబడిన గొప్ప బాధ్యత అండి. క్రైస్తవులమైన మన మీద పెట్టబడిన బాధ్యత. ప్రభు మరి ఆ దొడ్డిలోకి తన దొడ్డిలోకి కొద్ది మందిని తోడుకొని రావటానికి ఆయన కాదు. ఆ పని, ఆ బాధ్యత మన మీద పెట్టబడినది. మనము జీతగాళ్ళుగా ఉండొద్దండి. సే మరి నిజమైన బాధ్యత కలిగిన ఆ యొక్క సేవకుల బాధ్యత మనం కలిగి ఉన్నాం. నిజమైన విశ్వాసులనే ఆ బాధ్యతను మనం కలిగి ఉన్నాం. విశ్వాసులుగా ఉన్న మనము నిజమైన శిష్యరికులోకి మనం వస్తే గనక శిష్యులుగా మార్చబడే కొలది ఆ ప్రభు అప్పచెప్పబడిన గురువుగా ఆయన ఒక టీచర్‌గా ఉండి మనకి ఏది బోధలు చేస్తున్నాడో అవన్నీ గూడా మనము అనుసరించేవారుగా మార్చబడతాం. టీచరు చిన్నప్పుడు పిల్లలు కేజీ ఏజ్‌లో ఉన్నారనుకోండి. వాళ్ళకేదన్నా వాళ్ళ స్కూల్‌లో టీచర్ చెప్పిందనుకోండి. అది ఒకవేళ తప్పైనా కూడా ఇంటికొచ్చినాక అదే వల్ల వేస్తారు. మనం తప్పురా అది కాదు, అట్లా కాదంటే, లేదు లేదు మా టీచర్ చెప్పింది. అదంతే ఖచ్చితం అని వాడు ఖచ్చితంగా చెప్తాడంతే. మనం చెప్పే మాట ఏ మాట కూడా వాడు తీసుకోడు. టీచర్ ఏమి బోధించిందో అది వాళ్ళలో ముద్రించబడింది. వాడు అదే పలుకుతాడు, అదే వల్ల వేస్తాడు. మనం చెప్పినా గూడా వాడు ఏమాత్రం కూడా ఖాతరు చేయడు. మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడతాడు. మనము కూడా మన బోధకుడు, మన గురువు కదా! మన రక్షకుడైన క్రీస్తు ప్రభు, మన కాపరి అయిన ప్రభు చెప్తున్న మాటల మీద మనం లక్ష్యం పెడదాం. లక్ష్యం పెట్టి ఏదైతే ఈ ఉదయకాలము మనము జీతకాలం కాదు ప్రభు అని చెప్దాము. అయ్యా వేరే మరి బయటున్న ప్రజలకు కూడా నీ దొడ్డిలోకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభు అని చెప్దాము. అట్టి హృదయము, అట్టి జీల్, అట్టి తపన, అటువంటి ఆత్మ మరి తాకిడి, ఆత్మ తీవ్రత మనందరిలోకి వచ్చును గాక. అట్టి కృపను మనమందరము పొందుకొని అనేక ఆత్మలను ఆయన సన్నిధికి తోడుకొని వచ్చుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.